ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ వాక్యం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయుచున్నది. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట, నా అంతరంగమందు విచారాలు హెచ్చుగా ఉన్నాయ్యా, అయితే నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేసింది. ఈరోజు నీ విచారము విజయమగును. ఈరోజు దేని గురించి నువ్వు విచారిస్తున్నావు? ఈ రోజున మంచి విచారిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, అయ్యో నా ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, భక్తుడు అంటున్నాడు, నేను విచారించానయ్యా, బాధపడ్డాను, అప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేసింది అంటున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి భక్తులు చూడండి, లోకస్తుల్లాగా కొంతమంది ఏ విధంగా విచారిస్తున్నారో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు విచారించాల్సిన పని లేదు. కానీ చూడండి, లోకస్తులు ఏ విధంగా విచారిస్తారయ్య అంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 12:24 వాక్యం చదువుకుందాం. ఈ రోజు నువ్వు దేని గురించి విచారిస్తున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడు. కాకుల గురించి విచారించి చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, మరియు మీలో ఎవడు చింతించుట వల్ల. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ రోజున మనిషి దేని గురించి విచారిస్తున్నాడు అయ్యా అంటే, తిండిని గురించి. ఈరోజు ఏమి తినాలి, ఏం చేయాలని విచారిస్తున్న సమయంలో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, ఆకాశ పక్షం చూడండి అయ్యా, అవి విత్తవు కొయ్యవు, అవి దాచుకునవు, కానీ వాటి గురించి చూడండి, వాటిని పోషించిన తండ్రి మిమ్మల్ని పోషించడా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్నా తండ్రి తల్లి అయ్యా, ఈ మాటలు విను. ప్రభు మాట్లాడుతున్న మాట, తిండిని గురించి విచారిస్తున్నావేమో, అయ్యో నాకు తిండి దొరకదేమో అని భయపడుతున్నావేమో, ప్రభు నిన్ను పోషించేవాడుగా ఉంటున్నాడు. దాని గురించి విచారాన్ని మానేసి దేవుడు సమృద్ధినిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో సమృద్ధి లేదా, నీ కుటుంబంలో విచారం ఉందా? అయితే ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, దీన్ని బట్టి నేను విచారిస్తున్నానయ్యా, అయ్యో నా బిడ్డలకి ఏం పెట్టాలి, నా భర్తకి ఏం పెట్టాలి, నేనేమి తినాలని విచారిస్తున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పట్టుకో, ఆయన పాదాలను పట్టుకో. ప్రభువా, నీవే నాకు సహాయకుడు అని దేవుణ్ణి అడుగు. ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు, ఆయన ఆలోచనకర్తగా ఉంటున్నాడు, ఆయన పోషకుడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ రోజున విచారం విజయమగుననే మాటను గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ దేని గురించి మనిషి విచారపడుతున్నా అంటే, తిండిని గురించి విచారపడబాకు. ప్రభు నిన్ను పోషిస్తాడు. బైబిల్ చెబుతుంది కదా, సింహపు పిల్లలై ఆకలి కొనునేమో గాని నన్ను ఆశ్రయించిన బిడ్డలకు ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. ప్రభు నిన్ను పోషించేవాడుగా ఉంటున్నాడు. మనిషి రెండోది దేని గురించి విచారిస్తున్నాడు అంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 10:41 వాక్యాన్ని కనుక మనం చదువుకుంటే, అక్కడ ఒక సహోదరి మనకు కనపడుతుంది. అందుకు ప్రభు మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము తొందరపడుచున్నావు గాని. ఇక్కడ మార్తా యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించింది. యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. ఈ మార్త దేని గురించి విచారపడుతుంది అంటే, పనుల గురించి విచారపడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నాకేం పని లేదు, ఏంది ఈ పని అంతా నేనే చేయాలా అని విచారపడుతున్నావేమో, పనుల గురించి విచారపడుతున్నావా? ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మార్తనంటున్నాడు, ఓ మార్త, అవసరమైంది ఒకటే, మరియా ప్రభు పాదాల దగ్గర ఉంది. మార్త విచారిస్తుంది. ఈ రోజు నువ్వు ఎవరి పాదాల దగ్గర ఉన్నావు? మరియా యేసు ప్రభు పాదాల దగ్గర ఉంది కాబట్టి ఆమె విచారించలేదు సుమా. చూడండి, ఈమె విచారిస్తుంది, బాధపడుతూ ఉంది. ఈ రోజు నీకున్న పనిని బట్టి విచారిస్తున్నావేమో. ప్రభు వాక్యం ఎన్ను ఎంతకాలం అవుతుంది? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ప్రియ సహోదరి సహోదరుడా, విచారంతో కూడిన నీ హృదయాన్ని ప్రభు దగ్గరికి తీసుకురా. ప్రభు గొప్ప కార్యాలు జరిగించగలిగిన వాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేని గురించి విచారపడుతున్నాయి అంటే,
పనిని గురించి. ఈరోజు ఏ పని గురించి నువ్వు విచారపడుతున్నావో? యేసయ్యని ఇంటికి ఆహ్వానించావు, ప్రార్థనకు వచ్చావు, కానీ పని గురించి విచారపడుతున్నావా? ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని విను. ప్రభుని సన్నిధిలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడండి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేని గురించి విచారపడుతున్నావు? ఒక రోజున ఇద్దరు సహోదరులు ప్రార్థనకి వెళదాం అనుకుంటున్నారు. అదేనా వారు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక చెరువులో కొన్ని చేపలు ఉండడం చూశారంటే అండి. ఒక అతను ఇద్దరు చేపలు పట్టగలిగిన వాడు ఆ శనివారం చూశారు, ఆదివారం ప్రార్థనకు పోవాలా అంటున్నారంట. అరే రేపు మనం చేపలు పడతానికి వెళ్దాం. ఒక వ్యక్తి అంటున్నాడంట, కాదు ఈ రోజు ఆదివారం కదా, మేము ప్రభు సన్నిధికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడంట. ఒక అతనేమో కాదురా చేపలు బట్టి వ్యాపారం చేసి మంచి ధనాన్ని సమకూర్చుకోవాలనుకున్నాడంట. అయితే ఏం జరిగిందో తెలుసా ప్రియ సహోదరి? ఒక అతను మందిరానికి వచ్చాడు, ఒక అతను చేపలు పడటానికి వెళ్ళాడు. ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ చేపలు బట్టి వాడు ఆలోచిస్తున్నాడంట, అయ్యో వాడు చక్కగా మందిరానికి వెళ్ళాడే, వాడు చక్కగా దేవుని యొక్క వాక్యం వింటున్నాడే అని ఆలోచిస్తూ ఉన్నాడంట, అని విచారిస్తూ ఉన్నాడంట. కానీ మందిరంలో కూర్చున్న వ్యక్తి ఆలోచిస్తున్నాడంట, వరే ఈ రోజు నేను మందిరానికి వచ్చానే, వాడు ఎన్ని చేపలు పట్టాడో, వాడు ఎంత వ్యాపారం చేస్తున్నాడు, ఎంత సంపాదించాడో అని విచారిస్తూ ఉన్నాడంట. తర్వాత ప్రియ సహోదరి సాయంకాలం ఇద్దరు కలిసిన సమయంలో అడుగుతున్నాడంట, వాడు బాబు ఎన్ని చేపలు పట్టారు అంటే, నా చేపల సంగతి తర్వాత రా, నువ్వు దేవు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు చెప్పు అంటే వాడంట ఏమి చెప్పలేకపోతున్నాడంట. కారణం తెలుసా? వాడు మనసంతా చేపల మీద ఉంది. చేపలు పడటానికి వెళ్ళేవాడు మనసంతా దేవుని మందిరంలో ఉంది. ఈరోజు దేని గురించి నువ్వు విచారిస్తున్నావు? దేని గురించి విచారిస్తున్నావు? దేన్ని బట్టి విచారణ బట్టి నువ్వు కృంగిపోతున్నావు ప్రియ సహోదరి. ఇవి పనుల గురించి విచారపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి 3గా చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13:22 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13:22 వాక్యం చదువుకుందాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఇక్కడ దేని గురించి విచారిస్తున్నాడంటే, ధనాన్ని గురించి విచారిస్తున్నాడు. ఈ రోజున ధనాన్ని గురించి విచారిస్తున్నాడు మనిషి. అయ్యో నేను బాగా డబ్బు సంపాదించుకోవాలా, నేను గొప్పవాడిగా ఉండాలా, నేను ధనవంతుడిగా ఉండాలా, నేను కోటేశ్వరుడిగా ఉండాలని విచారిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చి ఆరోగ్యం లేకోకుండా, దేవుడిచ్చి ఆయుష్ లేకోకుండా నువ్వెంత ధనం సంపాదించిన ఏమి సుఖం? ఇక్కడ అంటున్న మాట చూడండి, ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, విచారిస్తున్నాడంట. దేని గురించి విచారం? ధనం గురించి. ఈ రోజు నీ ధనం గురించి విచారిస్తున్నామేమో. ప్రభు అంటున్నాడు, మీ ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోండి. ఇక్కడైతే తుప్పుబొట్టునంటున్నాడు, చెదులు తినివేయనట్టున్నాడు. నిజమే ప్రియ సహోదరి, దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. కొన్ని దినాల క్రితం తిరుపతిలో ఒక సహోదరి కుటుంబం చూడండి ఏం చేసింది ఏంటి, ఇల్లు కట్టుకుంది, డబ్బులు దాచిపెట్టినప్పుడు చెదులు మొత్తం తినేసిందండి. ఎంత భయంకరమైన దినాలు, ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. ఈ రోజు దేని గురించి నువ్వు విచారిస్తున్నావు? ఈ రోజు దేని గురించి? ధనం ఉంది, అందరి దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదని విచారిస్తున్నావా? అందరు బలహీనులుగా ఉన్నారే. ప్రభు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే, ప్రభు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చాడే, ప్రభు నీ కుటుంబాన్ని బలపరిచాడే, ప్రభు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించాడే. ఇది ఆలోచించావా? ఇది ఏ విచారం అయ్యా అంటే, ధనాన్ని గురించిన విచారం. ఇవి విచారం మీద నీకు జయము కలుగును గాక, ఈ విచారం మీద జయం ప్రభు నీకు అనుగ్రహించును గాక. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఎస్తేరు గ్రంథము 4:4 వాక్యాన్ని మనం చదువుకుందాం. దేని గురించి ఈ రోజు నువ్వు విచారిస్తున్నావు? దేని గురించి నువ్వు చింతపడుతున్నావు? ఇక్కడ మాట్లాడుతున్న మాట విచారములో విజయం. ఈ రోజు ఎస్తేరు యొక్క పనికత్తులను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకుని గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకు అతని యొద్దకు వస్త్రములు పంపిన గాని అతడు వాటిని తీసుకొనలేదు. దేని గురించి విచారం అయ్యంటే, కుటుంబాన్ని గురించిన విచారం. నేను రాణిగా ఉన్నాను కదా, నా బంధువు నా బాబాయ్ మంచి వస్త్రాలు వేసుకోవాలని కానీ ఎస్తేరు ఆలోచిస్తున్న సమయంలో అతను యూదుల కోసం కన్నీరు గాల్చుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేని గురించి విచారిస్తున్నావు? నీ కుటుంబాన్ని గురించి విచారిస్తున్నావా? దేవుని బిడ్డల గురించి విచారించావా? చూడండి, విచారణ దుఃఖపడతాం. కుటుంబాన్ని గురించి దుఃఖపడుతుంది. నా కుటుంబస్తులందరూ బాగుండాలి. ఈరోజు నీది అదేనేమో. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో అంగలార్చు. ఎంతకాలం అవుతుంది ప్రభు పాదాలు పట్టుకొని? ఇక్కడ ఎస్తేరుని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె ఎంత విచారపడుతుందో. నేను రాణి వస్త్రాలు వేసుకుంటే నా పిన్న తండ్రి నన్ను పెంచినవాడు గోని పట్ట కట్టుకుంటే ఏంటి విచారణ? ఈరోజు నీ విచారణ విజయమగునుగాక. దేని గురించి నువ్వు విచారిస్తున్నావు? దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? దేని గురించి నువ్వు నలిగిపోతున్నావు? సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేని గురించి నీ విచారణ?
తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట కుటుంబాన్ని గురించిన విచారము. తర్వాత కనుక మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము 25:31 వాక్యం చదువుకుందాం. 25:31 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట చూద్దాం. ఏమంటున్నాడు? నా ఏలిన వాడవు నీవు రక్తమును నిష్కారముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలుగకపోవును గాక. చూడండి, దేని గురించి విచారిస్తున్నాడు అంటే తిండిని గురించి విచారిస్తున్నాడు. తిండిని గురించి చూడండి, ఓటమిని గురించి విచారిస్తున్నాడు. అయ్యో నేను ఓటమి పాలవుతానేమో విచారిస్తున్నాడు. ఈరోజు దేని గురించి నువ్వు విచారిస్తున్నావు? ఓటమిని గురించి విచారిస్తున్నావా? ఇదిగో ప్రభు నీకు జయాన్నిచ్చేవాడుగా ఉంటున్నాడు. జయ జీవితాన్ని పొందుకోవాలయ్యా అంటే ఏం చేయాలి తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? చూడండి, ఇక్కడ అంటున్న మాట అతను దావీదు చూడండి దేని గురించి విచారిస్తున్నా అంటే, అమ్మో నేను ఓటమి పాలైపోతానేమో, కానీ ప్రభు నీకు జయాన్ని ఇవ్వగలిగిన వాడు, కానీ ప్రభు నీకు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట ఈ మాట ఇక్కడ ఏమంటున్నమాట, విజయమగును. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 8:14 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 8:14 వాక్యం చదువుకుందాం. ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే దేని గురించి విచారణ అంటే భవిష్యత్తును గురించి విచారిస్తున్నారంటే ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు, ఎవరయ్యా వీళ్ళంటే భవిష్యత్తును గురించి విచారించే వాళ్ళు. అమ్మో రేపు ఏం జరిగిద్దో, రేపు లేకపోతే ఎట్లా, రేపు తినాలి కదా, భవిష్యత్తుని గురించి విచారిస్తున్నావేమో. రేపు నీది కాదు ప్రియ సహోదరుడా, ఈ రోజే మనది, ఈ గడియే మనది, రేపు ఏమి జరుగునో మనకు తెలియదు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు అంటున్నాడు, అయ్యా ఎవరు వాళ్ళయ్యా అంటే వాళ్ళు భవిష్యత్తుని గురించి విచారించేవాళ్ళు. ఈ రోజున భవిష్యత్తుని గురించి విచారిస్తున్నావా? నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటని విచారిస్తున్నావా? ప్రియ సహోదరి, దాని మీద ప్రభు నీకు జయాన్ని ఇచ్చునుగాక, ప్రభు నీకు జయాన్ని ఇవ్వనుగాక. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట చివరిగా ఒక మాట మనం చూద్దాం. విచారం, దేని గురించి నువ్వు విచారపడుతున్నావు? నీ ప్రతి విచారాన్ని ప్రభు దగ్గరికి తీసుకురా, ప్రభు పాదాల దగ్గర తీసుకురా. ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత విచారాన్ని కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి 2వ రాజుల గ్రంథము 6:28 వాక్యం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6:28 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని యొక్క వాక్యం. విచారమునకు కారణమేమని అడుగుగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదమని చెప్పినప్పుడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నట్లయితే ఈ విచారం దేని విచారం అంటే భయము. అమ్మో రేపు ఇస్తాదో వీదో, భయాన్ని గురించి విచారిస్తుంది, భయపడిపోతుంది. ఈ రోజున భయపడిపోతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలోను ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలోను విశ్వాసం ఉంచు. ఆయన సన్నిధిలోను ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు కార్యాన్ని చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారి. ఈ రోజున ఏ భయం నిన్ను పట్టుకొని విచారింపజేస్తుందో, ఏ భయాన్ని బట్టి నువ్వు కలత చెందుతున్నావో ఆ భయం అంతా యేసు నామములో దూరం అయిపోను గాక, యేసు నామములో నువ్వు జయాన్ని పొందుదువుగాక. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, విచారములు నా హృదయంలో కలిగినప్పుడు నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేసింది. ఈ రోజున విచారంలో ఉన్నావేమో సహోదరి, ఈ రోజున ఆ తిండిని గురించి విచారంలో ఉన్నావేమో, పనిని గురించిన విచారంలో ఉన్నావేమో, ధనముల గురించిన విచారంలో ఉన్నావేమో, కుటుంబం గురించిన విచారంలో ఉన్నావేమో, ఆ ఓటమిని గురించిన విచారంలో ఉన్నావేమో. ఆ తర్వాత చూడండి ఏమి మాట్లాడుతున్నామంటే, తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఇక్కడ అన్నాడు, భయముని గురించి విచారంలో ఉన్నావేమో. చూడండి సహోదరి సహోదరుడా, ఈ దేని గురించి విచారంలో ఉంటున్నావు? ఈ రోజు నీ విచారం ఏంటి?
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, ఈ విచారం నుంచి నన్ను విడిపించు నాయన, నాకు జయ నీవు నాయన అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? దయచేసి తల్ల ఉంచుదావా? నీ విచారం ఏదైనా సరే ఆ విచారాన్ని కొట్టివేయగలిగిన వాడు ప్రభు. 7 విచారాలు మనం చూసాం. వీటన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపించి సంపూర్ణమైన విజయము ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఈ వాక్యం విన్న సహోదరి సహోదరుడా, ప్రార్థనలు ఏకీవిస్తావా? నీకు ఏ విచారం అయితే ఉందో అది ప్రభువు చెప్పు. దయచేసి ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. యేసు క్రీస్తు నామములో దావీదు అంటున్నాడు, తండ్రి అయా నా విచారములు నా హృదయం ఎచ్చుగా కలిగినప్పుడు నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేసిందని. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలు నాయన ఎంతమంది విచారంలో ఉన్నారు, పనిని గురించిన విచారంలో, అయా ధనాన్ని గురించిన విచారంలో, భవిష్యత్తును గురించిన విచారాల్లో కృంగిపోతున్నారేమో, వారిని మీరు లేవనెత్తండి. అయా దావీదును ఆదరించినట్లు, దావీదును బలపరిచినట్లు బిడ్డలను మీరు బలపరచండి ఆయన. వాక్యం 10 హృదయాల్లో ఫలించుటకు నాయన, వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి మీరు సహాయం దయచేసి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు.